ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బీజేపీ నిరసన హోరు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. నీటి పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. మరోవైపు స్వతంత్ర భారతావనిలో ఇప్పటి వరకు ఎందరో కేంద్ర మంత్రులు పలు ఆరోపణలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ వరకు ఎందరో కేంద్ర మంత్రులు పదవుల నుంచి వైదొలిగారు. ఈ ఘటనలు దేశంలో సంచలనం సృష్టించాయి, అలాగే చరిత్రలో నిలిచిపోయాయి. 1956లో అప్పటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తన పదవికి రాజీనామా చేయడం సంచలనం కలిగించింది. దేశ చరిత్రలో ఇదే తొలి రాజీనామా కావడం విశేషం. తన శాఖలో జరిగినటువంటి ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా లాల్ బహదూర్ శాస్త్రి చరిత్ర పట్టాలకెక్కారు. తమిళనాడు అరియలూర్ దగ్గర జరిగినటువంటి రైలు ప్రమాదంలో 140 మందికి పైగా చనిపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేశారు లాల్ బహదూర్ శాస్త్రి. ఇక 2 ఏళ్ల అనంతరం అంటే 1958లో అప్పటి ఆర్థిక మంత్రి టిటి కృష్ణమాచారి కూడా తన పదవికి రాజీనామా చేశారు. స్టాక్ మార్కెట్ సెక్యులేటర్ హరిదాస్ ముంద్రా నియంత్రణలోని కంపెనీలో ఎల్ఐసి 1,26,00,000 ఇన్వెస్ట్ చేసిందని ఆరోపణలొచ్చాయి. ఇక ఈ డబ్బును ఎల్ఐసి అనుచితంగా పెట్టుబడి పెట్టిందన్న అంశంపై చాక్లా కమిషన్ దర్యాప్తు అనంతరం ఈ అంశానికి నైతిక బాధ్యతను వహిస్తూ టిటి కృష్ణమాచారి తొలిసారిగా రాజీనామా చేశారు. అలాగే 1965లో కూడా టిటి కృష్ణమాచారి రెండోసారి రాజీనామా చేశారు. రెండోసారి ఆయన తన పదవిని అడ్డు పెట్టుకుని కుమారుడి వ్యాపారాలకు ప్రయోజనం కల్పించారని ప్రతిపక్ష ఎంపీలంతా ఆరోపణ చేశారు. దీనిపై అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దర్యాప్తుకు ఆదేశించడంతో టిటి కృష్ణమాచారి తన పదవికి రాజీనామా చేశారు. ఇక 1962లో చైనా యుద్ధ సమయంలో అప్పటి రక్షణ మంత్రి వికే కృష్ణమీనన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆ యుద్ధానికి సైన్యం సరిగా సన్నద్ధం కాలేదన్న ప్రతిపక్షాల నుంచి రాజకీయ విమర్శలు రావడంతో వికే కృష్ణమీనన్ తన పదవి నుంచి వైదొలిగారు. ఇక రక్షణ ఒప్పందాల్లో కమిషన్స్ పై విచారణకు అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ ఆదేశించడంతో 1967లో విపి సింఘి తన పదవికి రాజీనామా చేశారు. 1993లో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమాన ప్రమాదానికి సంబంధించి బాధ్యత వహిస్తూ అప్పటి పౌర విమానయాన మంత్రి మాధవరావు సింధియా తన పదవికి రిజైన్ చేశారు. ఆ ప్రమాదంలో ప్రయాణికులంతా సేఫ్గా బయటపడినప్పటికీ మాధవరావు సింధియా మాత్రం తన పదవి నుంచి వైదొలిగారు. ఇక 1999లో పశ్చిమ బెంగాల్లోని గైసల్ దగ్గర 2 రైళ్లు ఢీకొట్టడంతో జరిగినటువంటి ఘోర ప్రమాదంలో సుమారు 300 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి నితీష్ కుమార్ రిజైన్ చేశారు. ఆ లేఖను అప్పటి ప్రధాని వాజ్పేయికి పంపించారు. ఆ తర్వాత ఏడాదికి అంటే 2000 సంవత్సరంలోనూ పంజాబ్లో మరో రైలు ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఢీకొని 43 మంది మరణించడంతో నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి రైల్వే మంత్రి మమతా బెనర్జీ పదవి నుంచి వైదొలిగారు. ఇక 2005లో ఇరాక్ ఆయిల్ ఫర్ ఫుడ్ కుంభకోణంలో అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి నట్వర్ సింగ్ లబ్ధి పొందినట్టు ఓల్కార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. దీంతో నట్వర్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. 2008లో ముంబై ఉగ్రదాడుల దాడికి నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ పదవి నుంచి వైదొలిగారు. 2G స్పెక్ట్రమ్ కేటాయింపులో అవినీతి ఆరోపణల నేపథ్యంలో 2010లో కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఏ రాజా రాజీనామా చేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ బిడ్ వివాదంలో చిక్కుకుని అదే ఏడాది విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శశి థరూర్ పదవి నుంచి వైదొలిగారు. ఇక కమ్యూనికేషన్స్ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు మార్క్6 సంస్థకు వాటాలను విక్రయించేలా ఎయిర్సెల్ ప్రమోటర్పై కేంద్ర మంత్రి దయానిధి మారన్ ఒత్తిడి చేసినట్టుగా ఆరోపణలొచ్చాయి. దీంతో 2011లో అప్పటి జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇక 2012లో రైల్వే ఛార్జీల పెంపుపై దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత వచ్చింది. దీంతో టీఎంసీ అధినేత మమతా బెనర్జీ ఆదేశాలతో అప్పటి రైల్వే మంత్రి దినేష్ త్రివేది తన పదవి నుంచి వైదొలిగారు. రైల్వే కాంట్రాక్టు కోసం టెండర్ వేసిన ఒక కంపెనీ నుంచి ఈయన సమీప బంధువు లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణలతో 2013లో రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్ కూడా రాజీనామా చేశారు.